పాకిస్తాన్లో భారత రాయబారులకు నిత్యావసరాలు అందకుండా కుట్లయత్నం చేస్తోంది. భారత దౌత్యవేత్తల ఇళ్లకు గ్యాస్ సరఫరా పాకిస్తాన్ నిలిపివేసింది. గ్యాస్ సిలిండర్లు, మినరల్ వాటర్, వార్తాపత్రికలు ఇవ్వద్దని స్థానిక విక్రేతలకు ఐఎస్ఐ ఆదేశించినట్లు నివేదికలు వెల్లడైంది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పాకిస్తాన్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ చర్య పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రణాళికలో భాగమని ఈ నివేదికలో వెల్లడైంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి పాకిస్తాన్లో దౌత్యవేత్తలకు కనీస అవసరాలు లేకుండా అక్కడ ఆంక్షలు విధించడానికి గల కారణాలేంటి? రవి, దాదాపు మన కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే అంటే పాకిస్తాన్లో మన భారత దౌత్యవేత్తలకు వార్తాపత్రికలు కానీ, అటు గ్యాస్ ఏదైతే వంట గ్యాస్ కానీ, మినరల్ వాటర్ కానీ నిలుపుదల చేస్తున్నట్లు కూడా, అంటే దౌత్యవేత్తల ఇండ్లకు కూడా ఎలాంటి సరఫరా చేయరాదు అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే సరఫరా చేసేటువంటి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని వెల్లడించారు. దీనితో ఏదైతే భారత విదేశాంగ కూడా దీనిపై స్పందించింది. ఏదైతే వియత్నాంకి సంబంధించినటువంటి ఒప్పంద ప్రకారము ఇరు దేశాల దౌత్యవేత్తలకు సంబంధించినటువంటివి ఇచ్చిపుచ్చుకోవడము, వారికి సంబంధించినటువంటి ఏదైతే కావాల్సినటువంటి అవసరాలు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇవ్వాలన్నది వియత్నాం ఏదైతే ఒప్పందం ఉందో దానిని ఉల్లంఘించినటువంటిది మొట్టమొదట పాకిస్తాన్ ఉల్లంఘించిందని చెప్పవచ్చు. దాదాపు మనకు అంటే ఏదైతే ఇక్కడ అమెరికా గడ్డ మీద నుంచి నిన్న మునీర్, అంటే పాకిస్తాన్ చీఫ్ మునీర్ అక్కడ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, అణుబాంబు సంబంధించినటువంటి భారత్పై దాడి చేస్తాము, సింధు జలాలను 10 క్షిపణులతో దాడి చేస్తామన్నటువంటి ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందో దాని తర్వాతనే ఇలాంటి అంటే అమెరికా గడ్డ మీద నుండి చేసినటువంటి స్పందనకు భారత విదేశాంగ కూడా చాలా గట్టిగా జవాబు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామం అనుకోవచ్చు, అక్కడ పాకిస్తాన్ శిబిరాలను నేలమట్టం చేసి మూలాలను కూడా కదిలించినటువంటి భారత ప్రభుత్వము, భారత సైన్యానికి మరి ఏదైతే నిన్నటి నుంచి కూడా అక్కడ పనిచేసేటటువంటి భారత దౌత్యవేత్తలకు సంబంధించినటువంటి కీలకంగా వార్తాపత్రికలు అండ్ వార్తాపత్రికల్లో డైరెక్ట్ యాక్సెస్ కూడా ఉండరాదు, ఎవరు కూడా వార్తాపత్రికలు ఇవ్వరాదు అన్నది ఒకటి. తర్వాత వంట గ్యాస్ పైప్ లైన్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా కట్టడి చేయడము, దాన్ని కూడా స్టాప్ చేసినటువంటిది. 3 మినరల్ వాటర్కి సంబంధించినటువంటి సప్లైని కూడా నిలుపుదల చేసినట్లు కూడా కీలకంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా భారత విదేశాంగ శాఖకు కూడా అందివ్వడము, దీనిపై ఏదైతే పాకిస్తాన్ వియత్నాం ఉల్లంఘనను కూడా దాటింది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం విదేశాంగ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. చూడాలి, దాదాపు అంటే పాకిస్తాన్ దుందుడుకు చర్యలు అనుకోవచ్చు. పాకిస్తాన్ అంటే అమెరికా గడ్డ మీద ఉండి అణుబాంబు విషయాన్ని కూడా బాహటంగా వెల్లడించినా కూడా ట్రంప్ అణుబాంబును ఉపయోగిస్తామన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ట్రంప్ ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఒకవైపు. మరొక వైపు పాకిస్తాన్ ఏదైతే అక్కడ భారత దౌత్యవేత్తలకు సంబంధించినటువంటిది ఏదైతే కావాల్సిన కనీస అవసరాలను కూడా అక్కడ అంటే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలకు జరుగుతున్నటువంటి అంటే కనీస అవసరాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న అంశాలపై విదేశాంగ శాఖ అంటే ఒక సీరియస్గా తీసుకుందనుకోవచ్చా? మరోపక్క రష్యాతోటి మిత్రదేశంగా భారత్ ఉన్న నేపథ్యంలో సుంకాల విషయంలో కూడా ఎడాపెడా పెంచినటువంటి ట్రంప్ సర్కార్ అయితే అక్కడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇవన్నీ కూడా భారత విదేశాంగ శాఖ నిశ్చితంగా గమనిస్తుందనుకోవచ్చా? కళ, ఖచ్చితంగా రవి, ఏదైతే భారత దౌత్యవేత్తలకు జరిగినటువంటి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ కీలకంగా కూడా దీనికి స్పందించింది. దీనికి తగ్గట్టుగానే మరొక ప్రకటన కూడా వెలువడేటటువంటి అవకాశం ఉంది. మొదటిది. రెండవది, ఏదైతే అటు అమెరికా తర్వాత ఉక్రెయిన్ తర్వాత రష్యాకు సంబంధించినటువంటి ఏదైతే చర్చలు అనుకోవచ్చు, దీనిపై కూడా నరేంద్ర మోడీ చాలా కీలకంగా కూడా స్టెప్ బై స్టెప్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపై స్పందించేటటువంటి అవకాశం ఉంది. దీనికి అంటే అక్కడ పాకిస్తాన్ చేసేటటువంటి దౌత్యవేత్తలకు చేసేటటువంటి ఏదైతే ఇబ్బందులు అనుకోవచ్చు, వాళ్ళ కనీస అవసరాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీకి ఇక్కడ అన్ని సౌకర్యాలను కూడా ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినవి కూడా ఎక్కడ కూడా లోటు చేయకుండా చూసుకుంటున్నటువంటిది. కానీ అక్కడ ఏదైతే వాళ్ళు స్పందించినటువంటి తీరును బట్టి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీపై కూడా ఎలాంటి చర్యలు ఉండబోతుంది అన్నది ఒకటి. దీనిపై ఖచ్చితంగా భారత ప్రధాని దీనిపై స్పందిస్తారు. తర్వాత విదేశంగా కూడా కొన్ని కీలకమైనటువంటి అంటే సూచనలు కూడా ఇవ్వవచ్చు. దీనిపై ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం చాలా కీలకం. ఒకవైపు 15వ తేదీన అటు అమెరికా తర్వాత రష్యా అధ్యక్షునితో కూడా చర్చలు కూడా ఒకవైపు జరుగుతుంది. నిన్న ఏదైతే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించినటువంటిది. మొత్తం ఓవరాల్గా ఇదంతా కూడా పాకిస్తాన్కి కూడా కొంత అంటే ఒకవేళ చర్చలు సఫలీకృతమైతే భారత్కు ఒక ప్లస్ పాయింట్, దానివల్ల పాకిస్తాన్ నష్టపోతుంది. దీనిలో భాగంగానే కొంత తన అంటే భారత్కు నష్టం చేకూర్చే విధంగా అనుకోవచ్చు. భారత దౌత్యవేత్తలు ఇక్కడ నుంచి వెళ్లే విధంగా కావచ్చు. అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించాలనే ఇక్కడ పాకిస్తాన్ వేసేటటువంటి ఎత్తుగడ అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.